హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అలైన్మెంట్ మార్పులతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎల్ఎన్టీకి లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో అలైన్మెంట్ మార్పులపై నివేదిక కోరుతున్నట్టు లేఖలో పేర్కొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైలు అలైన్ మార్పులపై ఎల్ఎన్టీకి లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు అలైన్మెంట్ మార్పులపై ఎల్ఎన్టీ, టీ సర్కార్ మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయి. అలైన్మెంట్ మార్పులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంది టీ సర్కార్. తాజాగా లేఖలో మెట్రో రైలు 3 మార్గాల అలైన్మెంట్ విషయంలో పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది టీ సర్కార్. నెల రోజుల్లోపు ప్రభుత్వానికి ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని, అలైన్మెంట్ మార్పులపై టెక్నో కమర్షియల్ స్టడీతో పాటు ఫిజిబిలిటీ స్టడీ చేసిన నివేదిక ఇవ్వాలని లేఖలో కోరింది. అలైన్మెంట్ మార్పులు చేపడితే ప్రాజెక్టుపై పడే అదనపు ఆర్థిక భారంపై కూడా నివేదిక ఇవ్వాలని కోరింది. ఇక అసెంబ్లీ ముందు సుల్తాన్ బజార్ల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై స్టడీ చేయాలని లేఖలో సూచించింది. ఇటు ఓల్డ్ సిటీలో ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎల్ఎన్టీని కోరింది. ఎల్ఎన్టీ నుంచి పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత టీ సర్కార్ అలైన్మెంట్ మార్పు అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అలైన్మెంట్లతో మార్పులు చేయాల్సిందేనని ఎల్ఎన్టీకి స్పష్టం చేసింది. ఈ లేఖతో ఎల్ఎన్టీ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది.